హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సమోసా డఫ్ తోటి మనం సమోసా ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఎలాగో చూసేద్దాం. ఇదిగో సమోసా డఫ్ షీట్స్ అనమాట. మనకి విడిగా దొరుకుతాయి ఇవి షీట్స్. మనం కష్టపడే పని లేకుండా త్వరగా చేసేసుకొని పిల్లలకి స్నాక్ ఐటమ్స్ ఈవినింగ్ టైంలో పెట్టేసుకోవచ్చు. త్వరగా మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చెప్తాను చూడండి. ముందుగా ఆనియన్స్, మిర్చి ఆయిల్లో వేయించేసుకోవాలి బాగా. అటుకులు, ఇది వచ్చేసి డవ్కి అంటించుకోవడానికి మైదా ప్రిపేర్ చేసుకోవాలా. కొంచెం వేగేటట్లుగా మనం ఆనియన్స్ వేయించేసుకొని సాల్ట్, కారం, ఇది వచ్చేసి ధనియా పొడి, గరం మసాలా, చాట్ మసాలా, గరం మసాలా కాదు సారీ, చాట్ మసాలా వేసుకొని వేగాక కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తబడ్డాక చివరిలో అటుకులు మనం నిమ్మరసం కూడా వేసుకోవాలి. అటుకులు, నిమ్మరసం, కొత్తిమీర. ఈ అటుకులు వేసుకోవటం వల్ల మనకి కొంచెం లోపల స్టఫింగ్కి కొంచెం బాగుంటుంది. అటుకుల బదులు మనం స్వీట్ కార్న్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది మనం యూస్ చేసుకొని అటుకులు ఈ ప్రిపేర్ చేసుకొని లోపల స్టఫింగ్ ఇలా సమోసాలు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే ఫ్రెండ్స్. అంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలా, లోపల కూడా వేగాలి కదా. ఇట్లా క్రిస్పీగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా మడవాలో చూడండి. ఇలా కోన్ షేప్లో ఇలా ప్రిపేర్ చేసుకొని లోపల స్టఫింగ్ వేసుకొని మనం పైన మైదా కొంచెం వాటర్ కలిపేసుకొని మైదాని అలా పేస్ట్ త్రిభుజంలో 3 పక్కల రాసేసి అలా మడిచి క్లోజ్ చేసేసుకొని మనం ఓపెన్ కాకుండా జాగ్రత్తగా వేయించేసుకోవటమే, డీప్ ఫ్రై చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్. ఎంచక్కా ఇక ఆరగించటమే. ఈ వర్షాకాలం మనకి వేడివేడిగా బజ్జీ కానీ, సమోసా కానీ ఏదో ఒకటి స్నాక్ ఐటమ్స్ ఉంటే చక్కగా పిల్లలు మనం ఎంజాయ్ చేస్తూ తినచ్చు అన్నమాట. ఇవేంటంటే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో కష్టం లేకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని వడ్డించేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా చక్కగా ఇలాగే ఇంతకన్నా బాగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. మీ పద్మ.